హాయ్ వ్యూయర్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ప్రజెంట్ జనరేషన్లో కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే కంప్యూటర్ వచ్చి ఉండాలి మనం ఎట్లాంటి జాబ్ చేయాలనుకున్నా కూడా. ఈ కోర్సు మనం చెప్పబోయే కోర్స్ ఏంటంటే బేసిక్గా కంప్యూటర్ అంటే అసలు తెలియని వాళ్ళు ఫస్ట్ కంప్యూటర్ ఏ కోర్స్ నేర్చుకోవాలి, అది ఎలా యూజ్ అవుతుంది, అదేవిధంగా వాటికి సంబంధించిన జాబ్స్ ఎట్లా ఉంటాయి. అంటే జాబ్స్ విధంగా ఆలోచిస్తుందంటే మనం ఏ జాబ్కి వెళ్ళాలి ఉన్న జనరేషన్లో మనం ఎట్లాంటి పర్పస్ అంటే ఎలాంటి పర్పస్ సంబంధించిన జాబ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్ మన కంపల్సరీగా కంప్యూటర్ అనేది అడుగుతారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే డూ యూ నో ఎనీ ఐడియా అబౌట్ కంప్యూటర్స్. కంప్యూటర్ అంటే అసలు నీకు ఆపరేటింగ్ వస్తుందా లేదా, ఎంత చిన్న జాబ్కి వెళ్ళినా ఎంత పెద్ద జాబ్కి వెళ్ళినా బయట. అదేవిధంగా మనం ఇది ఒక డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలన్నా, లేకపోతే ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక ఆఫీస్ కావచ్చు, లేదా మనమే ఓన్గా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కటి కూడా కంప్యూటరైజ్డ్ బిల్డింగ్ అయిపోయింది. కంప్యూటర్ గురించి మనకు మినిమం ఆపరేటింగ్ అయితే తెలిసి ఉండాలి. దాని గురించి మనం ఈరోజు నేర్చుకునే కోర్స్ ఏంటంటే మనం ఎలాంటి జాబ్ చేయాలన్నా ఫస్ట్ మనకు తెలవాల్సింది ఏంటంటే డీసీ అనే కోర్స్ తెలవాలి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే కంప్యూటర్కి సంబంధించి మనం ఎట్లాంటి వర్క్ చేయాలన్నా మనకి ఈ కోర్స్ వస్తే సరిపోతుంది అనమాట. అదే డీసీఏ మీన్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఆర్ నథింగ్ బట్ సబ్జెక్ట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మనం ఇప్పుడు స్కూల్ లైఫ్లో మనం ఎట్లయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇట్లా సైన్స్, సోషల్ ఎట్లయితే మనం సబ్జెక్ట్స్ అంటున్నామో, ఇన్ కంప్యూటర్లో మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వీ కెన్ కాల్ అప్లికేషన్స్. మనం నేర్చుకునే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఇక్కడ ఏమంటామంటే అప్లికేషన్స్ చెప్తాం. మనకు బేసిక్గా ఏంటంటే మన కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అంటే బేసిక్గా ఫస్ట్ మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ మనకు తెలియాలి. కంప్యూటర్ మనం ఎక్కడ ఆపరేట్ చేయాలి, ఒక కంప్యూటర్ కావచ్చు, లేకపోతే ఒక ల్యాప్టాప్ కావచ్చు, మనం ఎక్కడ స్కూల్కి వెళ్ళినా, లేకపోతే ఒక ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫస్ట్ మనకు కలిగిందంటే అడిగే క్వశ్చన్ ఏంటంటే కంప్యూటర్ నీకు ఆపరేటింగ్ వస్తుందా లేదా. అలాంటి ఆపరేటింగ్ మనకు రావాలి అంటే ఫస్ట్ మనకు కంపల్సరీగా ఈ డీసీ అనే కోర్స్ మనకు రావాలి. ఈ కోర్స్ వస్తే మనం ఎలాంటి కంప్యూటర్స్ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఆఫీస్కి సంబంధించిన వర్క్ ఏదైనా సరే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీంట్లో ఫస్ట్ మనం నేర్చుకోబోయే అప్లికేషన్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీన్స్ టోటల్ హిస్టరీ అబౌట్ ద కంప్యూటర్. అంటే కంప్యూటర్కి సంబంధించిన హిస్టరీ ఏదైతే ఉంటుందో అది మొత్తం దీంట్లో ఉంటుంది. దీంట్లో మనకు ప్రాక్టికల్స్ ఏమి ఉండవు నార్మల్గా చూస్తే. అంటే కంప్యూటర్ అంటే ఏంటి, అసలు కంప్యూటర్ మనకి ఎట్లా వచ్చింది, వాటికి ఏ జనరేషన్స్ ఉన్నాయి, మన కంప్యూటర్ యొక్క స్టోరేజ్ ఎట్లా ఉంటుంది, కంప్యూటర్ యొక్క పార్ట్స్ ఏంటి, కంప్యూటర్కి సంబంధించిన టోటల్ హిస్టరీ అనేది మనకి దీంట్లో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఏంటంటే ఎటువంటి ప్రాక్టికల్స్ ఉండదు, జస్ట్ థియరీ పర్పస్ ఉంటుంది అనమాట. మనం తర్వాత ఇంకా ఫర్దర్ క్లాసెస్లో ఆ థియరీ ఏదో తర్వాత చెప్పుకుందాం. దాని గురించి డీటెయిల్గా చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే విండోస్. Windows is most important for the computer. Why? Because without Windows we can't on the computer. Windows is one of the operating system. కంప్యూటర్ మనకు ఆన్ కావాలి అంటే కంపల్సరీ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ అనే సాఫ్ట్వేర్ ఉంటేనే మనకు కంపల్సరీగా కంప్యూటర్ అనేది మనకు ఆన్ అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు అందరం మన స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నాం కదా, మొబైల్ ఫోన్స్. దాంట్లో కూడా మనకు కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏ మొబైల్ కూడా మనం ఆన్ చేయలేము అనమాట. ఇది కామన్గా అందరికి తెలుసు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ డైలీ లైఫ్లో కంపల్సరీగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు 99% ఎక్కడ కూడా లేరు. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ అవసరం ఉంటుంది అనమాట. ఆ స్మార్ట్ ఫోన్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఏంటంటే ఆండ్రాయిడ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ కంప్యూటర్లో మనకి ఏంటంటే కంప్యూటర్ ఆన్ కావాలంటే బేసిక్గా మనకు విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. విండోస్ ఏమంటామంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. వై వీ యూజ్ విండోస్ అంటే without Windows we can't on the computer, at the same time we can't operate also. మనం ఇలాంటి అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే త్రూ విండోస్ ద్వారా మనం ఓపెన్ చేసుకుంటాం. విండోస్ అనే సాఫ్ట్వేర్ ఉంటేనే తర్వాత మన దాంట్లో ఎట్లాంటి అప్లికేషన్ అయినా సరే, ఎట్లాంటి సాఫ్ట్వేర్ అయినా సరే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. దట్ ఈస్ టోటల్ అబౌట్ విండోస్. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ కోర్స్లో ఏమేమి నేర్చుకుంటాం జస్ట్ ఒక పాయింట్స్ వైజ్ చెప్తున్నాను. మనం ఇన్ ఫర్దర్ క్లాసెస్ ఇన్ డీప్గా మనం
సో వన్ బై వన్ మళ్ళీ మనం చెప్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. So with using of the MS Office, we can do any type of office work into the computer. So కంప్యూటర్ మనం ఎలాంటి ఆఫీస్ వర్క్ చేయాలన్నా, సో మన ఆఫీస్ వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం చూసేటువంటి చిన్న చిన్న మన జాబ్స్ ఉంటాయి కదా, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక ఆఫీస్ కావచ్చు, లేకపోతే పర్సనల్గా మనం ఏదైనా బిజినెస్ కావచ్చు. సో దాంట్లో ఉండే చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో, దాంట్లో ఉండే అంటే ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. మరి ఎంఎస్ ఆఫీస్లో మనం ఏం నేర్చుకుంటామంటే, సో ఫస్ట్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్. సో ఈ 3 కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాం అనమాట. సో ఈ 3 కాన్సెప్ట్స్ మనకు వస్తే సో వీ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ ఆఫీస్ వర్క్ ఇన్ టు ది కంప్యూటర్. సో వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు. సో వీటి గురించి మనకు ఫర్దర్ క్లాసెస్ డీటెయిల్గా మనం చెప్పుకుందాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రింటింగ్ కాన్సెప్ట్స్. అంటే ప్రింటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే మనం ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా కంపల్సరీ ఏదైనా వర్క్ చేస్తాం కదా. సో వర్క్ చేసిన తర్వాత కంపల్సరీగా అది మనం ఒక పేపర్ పైన ప్రింట్ చేయాల్సింది. సో అలా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి, సో అట్లా వాటికి ఎట్లా సెట్టింగ్ చేయాలి, అది కలర్ ప్రింట్ అయితే ఎట్లా ఇవ్వాలి, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయితే ఎట్లా ఇవ్వాలి, సో వాటికి సంబంధించిన ఏవైతే సెట్టింగ్స్ ఉంటాయి, ప్రింటింగ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ ప్రింటింగ్ కాన్సెప్ట్స్లో మనకు వస్తాయన్నమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్యూటర్ జాబ్ వర్క్స్. ఇదేంటంటే మనం ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే సో ఈ విండోస్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, సో ఇవన్నీ మనకి ఏంటంటే మనం దాంట్లో ఉండే ప్రతి ఒక్క ఆప్షన్ మనం తెలుసుకుంటాం. బట్ మనం ఎక్కడైనా జాబ్స్కి వెళ్ళామనుకోండి, సో వాళ్ళు మనకి ఏంటంటే మామూలు జనరల్గా అంటే కంప్యూటర్ కాకుండా మనం వేరే జాబ్స్ ఏవి చూసినా కూడా జస్ట్ దే విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, ఇఫ్ యూ గివ్ ఆన్సర్ దెన్ యూ విల్ సెలెక్ట్ ఫర్ ది జాబ్. సో ఇలా మనకు ఉంటుంది, మన క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ చెప్పేసి జాబ్కి సెలెక్ట్ అవుతాం. బట్ అట్ ది సేమ్ టైం మన కంప్యూటర్కి సంబంధించిన అంటే జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అట్ ది సేమ్ టైం ఆఫీస్ వర్క్ ఉందనుకోండి, ఒక పేపర్ ఇస్తారు మనకు. అంటే ఎట్లా అంటే ఒక లెటర్ ఉన్నటువంటి పేపర్ కావచ్చు, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఉన్నటువంటి లెటర్ కావచ్చు, ఒక స్టేట్మెంట్ ఉన్నటువంటి ఎక్సెల్ వర్క్ కావచ్చు. ఇట్లా మనకు డిఫరెంట్ వర్క్స్ ఇస్తారనమాట. అంటే ఆ వర్క్స్ మనం చేయడానికి ఎలిజిబులా కాదా, సో అట్లా ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ విండోస్లో కానీ ఎంఎస్ ఆఫీస్ మనం ఆప్షన్స్ అన్నీ నేర్చుకుంటాం. బట్ మనం వర్క్ చేయాలంటే సో ఎలాంటి వర్క్స్ ఉంటాయి, సో వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఈ కంప్యూటర్ జాబ్ వర్క్స్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది టోటల్గా మనకు ఈ డీసీకి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో డీసీఏ మీన్స్ డిప్లొమెంట్ కంప్యూటర్ అప్లికేషన్. సో దీంట్లో మనం ఏం నేర్చుకుంటాం, సో ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఆ తర్వాత విండోస్, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ నేర్చుకుంటాం ఫస్ట్, ఆఫ్టర్ దట్ ఎంఎస్ ఎక్సెల్, అండ్ ఆఫ్టర్ దట్ ఎంఎస్ పవర్ పాయింట్. సో ఆ తర్వాత ప్రింటింగ్ కాన్సెప్ట్స్. సో మనం జాబ్స్కి ఎక్కడికైనా వెళ్తే సో మనకు జాబ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే వర్డ్కి సంబంధించి ఎంఎస్ వర్డ్కి సంబంధించిన జాబ్స్ ఎట్లా ఉంటాయి, ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన జాబ్స్ ఎట్లా ఉంటాయి, పవర్ పాయింట్కి సంబంధించిన జాబ్స్ ఎట్లా ఉంటాయో, సో అవన్నీ కూడా మనకు ఇక్కడ ఈ కంప్యూటర్ జాబ్ వర్క్స్ నేర్చుకుంటాం. సో ఇది మనం టోటల్గా మనం నేర్చుకోబోయే కోర్స్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఓకే వ్యూయర్స్, సో ఇది మనం సో 1 by 1 సో డైలీ 1 సెషన్లో సో మనం డైలీ ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క టాపిక్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే మనం నేర్చుకునేది ఏంటంటే కంప్యూటర్ కదా అసలు. సో కంప్యూటర్ అంటే ఏంటి, సో కంప్యూటర్ మనకు డెఫినేషన్ ఏంటి, సో కంప్యూటర్ యొక్క అబ్రివేషన్ ఏంటి, సో అదేవిధంగా సో కంప్యూటర్కి యూజెస్ ఏంటి, సో వై వి యూజ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ కంప్యూటర్ ఏమంటామంటే సో కంప్యూటర్ ఈజ్ అన్ electronic device so which can accept the data, stores the data, process the data, and also it will give accuracy results with high speed. So this is the definition of the computer. So computer is an electronic device which can accept the data, stores the data, process the data, and also it will give accuracy results with a high speed. So computer electronic device ఎందుకు చెప్తున్నామంటే సో ఎవ్రీ కంప్యూటర్ ఈజ్ రన్ విత్ ఎలక్ట్రిసిటీ. సో కంపల్సరీ మనకి ఏంటంటే సో పవర్తో రన్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తున్నాం. అంతే ఇక్కడ డాటా అంటే మీనింగ్ ఏంటంటే సో మనం కంప్యూటర్లో యూజ్ చేసే మనం డాటా ఈజ్ దెర్ ఈజ్
మెనీ మీనింగ్స్. ఎట్లా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మొబైల్లో మనకి ఏదైనా మ్యాటర్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే మనం మెసేజ్ అని చెప్తాం కదా. అదే మనం కంప్యూటర్ అనుకోండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రానిక్ మెయిల్ అంటున్నాం, సో అక్కడ మెయిల్ అని చెప్తాం. అదే మనకి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పాస్ చేయాలి, అప్పుడు ఏమంటాం ఇన్ఫర్మేషన్ అంటున్నాం. సో దేర్ ఆర్ మెనీ మీనింగ్స్ ఫర్ ది డేటా. బట్ కంప్యూటర్లో మనం ఏంటంటే మనం ఏది టైప్ చేసినా ఏం చేసినా సో దాన్ని ఏమని చెప్తామంటే డేటా అని చెప్తాం అనమాట. సో కంప్యూటర్ ఏం చేస్తున్నాడు, మనం టైప్ చేసినటువంటి డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, అదేవిధంగా కంప్యూటర్లో స్టోర్ చేస్తుంది, సో దాన్ని ఒక ఆర్డర్ పరంగా సెట్ కూడా చేస్తుంది అనమాట. అదేవిధంగా సో కంప్యూటర్ విల్ గివ్ అక్యురసీ రిజల్ట్స్. సో అక్యురసీ మీన్స్ ఇట్స్ 100% ట్రూ. సో మనకు వచ్చేటువంటి కంప్యూటర్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే కంపల్సరీగా ట్రూ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 నెంబర్స్ 20 నెంబర్స్ మనం సింపుల్గా మనం అడిషన్ చేసాం అనుకోండి, సో అది కరెక్టా కాదా అంటే సో మనం ఏం చేస్తుంటే 1 సెకండ్ అట్లా చెప్తామంటే సార్ ఒకసారి మనం చెక్ చేసుకుంటాం, చెక్ చేసుకున్నాక చెప్తామని చెప్తాం. అంటే సో మనకి ఇట్లా కంప్యూటర్ చేసే వర్క్ ఎట్లా ఉంటుందంటే అది 100% ట్రూ ఉంటుంది. వన్స్ ఒకసారి అది చేసిందంటే 100% కరెక్ట్ అండి. ఒకవేళ మనం నంబర్స్ ఏమైనా రాంగ్ ఇస్తే రిజల్ట్స్ రాంగ్ వస్తాయచ్చు, కానీ మనం ఏదైనా అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా నంబర్స్ కరెక్ట్స్ ఇచ్చి సో అట్లాంటి మనం క్యాలిక్యులేషన్ చేసినా కూడా సో కంప్యూటర్ మనకు 100% ట్రూ రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. సో దాన్ని ఇక్కడ అక్యురసీ రిజల్ట్స్ అని చెప్తాం మనం. అదేవిధంగా అది ఎలా చేస్తుందంటే కంప్యూటర్ని హై స్పీడ్, ఇంతకని చెప్పాను కదా. సో వీఆర్ ఏ హ్యూమన్ బీయింగ్స్, సో సమ్టైమ్స్ we will do work slowly, sometimes we will do speed, sometimes we can't do also. బట్ కంప్యూటర్ ఎట్లా చేస్తుందంటే కంపల్సరీగా హై స్పీడ్గా చేస్తుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 నెంబర్స్ని ఒక 20 నెంబర్స్ 30 నెంబర్స్ అడిషన్ చేయాలనుకోండి, సో ఇట్ విల్ టేక్ సమ్ 1 minute ఆర్ 2 minutes ఆర్ 3 minutes డిపెండింగ్ ఆన్ ది నెంబర్స్, మనం ఇచ్చేటువంటి నెంబర్స్. బట్ కంప్యూటర్ సేమ్ క్యాలిక్యులేషన్ కంప్యూటర్ విల్ డూ within fraction of seconds. So this is the definition of the computer. So computer is an electronic device which can accept the data, stores the data, process the data, and also it will give accuracy results with high speed. So next వచ్చేసి మనకి ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్. సో మనం కంప్యూటర్ మనం దేనికోసం యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టోరేజ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అక్యురసీ. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్, సో దాన్ని ఇక్కడ హై స్పీడ్ అని కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ మల్టీ యూజర్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ మీడియా అని కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ కమ్యూనికేషన్. సో దెర్ ఆర్ మెనీ యూజెస్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం వీటిని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వన్ స్టోరేజ్. కంప్యూటర్ మనం ప్రతి ఒక్క డాటాను మనం కంప్యూటర్లో స్టోర్ చేసుకోవచ్చు, అదే చెప్పాను కదా. సో వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా అక్యురసీ రిజల్ట్స్ ఉంటాయి, వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా అక్యురసీ రిజల్ట్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం హై స్పీడ్ కూడా వస్తాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మల్టీ యూజర్. సో డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది యూజర్? సో యూజర్ మీన్స్ who operate the computer is called as user. For example, నేను ఆపరేట్ చేసినా కూడా యూజర్ అంటారు, ఇప్పుడు మీరు ఆపరేట్ చేసిన మిమ్మల్ని కూడా యూజర్ అంటారు. సో ఇక్కడ మల్టీ యూజర్ అంటే ఏంటంటే మల్టీ మీన్స్ మెనీ, మీన్స్ మోర్ దెన్ వన్, ఒకటి కంటే ఎక్కువ ఉండదని ఏమంటాం మల్టీ అంటాం అనమాట. సో ఇక్కడ మల్టీ యూజర్ అంటే మీనింగ్ ఏంటంటే సో కంప్యూటర్ కెన్ ఆపరేట్ మెనీ యూజర్స్, అంటే ఒకరికంటే ఎక్కువ ఆపరేట్ చేయొచ్చు కాబట్టి కూడా మల్టీ యూజర్ అని చెప్తాం. అదేవిధంగా మల్టీ టాస్క్. టాస్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ టైప్ ఆఫ్ జాబ్, ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అని కూడా చెప్పొచ్చు. సో మల్టీ మీన్స్ వీ కెన్ డూ మల్టిపుల్ వర్క్స్ ఎట్ ఎ టైమ్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ మల్టీ టాస్కింగ్. నెక్స్ట్ మల్టీమీడియా. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మామూలుగా మనం సో టీవీలో వచ్చే సో అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేకుంటే మూవీలో వచ్చే గ్రాఫిక్స్ కావచ్చు, సో ఇదంతా దేని ద్వారా క్రియేట్ చేస్తారంటే ఈ మల్టీమీడియా ద్వారా క్రియేట్ చేస్తారనమాట. దేని ద్వారా? మల్టీ మీడియా ద్వారా క్రియేట్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోర్స్ ఇన్ ది కంప్యూటర్. సో కంప్యూటర్ మనం ఒక పెద్ద కోర్స్ అనమాట. ఇది ఒక్కటి మనం నేర్చుకున్నా కూడా మనమే ఓన్గా సో అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, మూవీలో వచ్చే గ్రాఫిక్స్ క్రియేట్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన సో ఎలా క్రియేట్ చేయాలి అదంతా కూడా మనకి మల్టీమీడియా కోర్స్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్ సో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనికేషన్. ఓకే, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనకు ఉన్నటువంటి డేటాని కానీ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయడాన్ని ఇక్కడ సో కమ్యూనికేషన్ అని చెప్తాం అనమాట. సో దీస్ ఆర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది కంప్యూటర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో కంప్యూటర్ యొక్క అబ్రివియేషన్ ఏంటి? కంప్యూటర్ యొక్క
అబ్రివేషన్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి అంటే సి ఫర్ కామన్లీ, నెక్స్ట్ O ఫర్ ఆపరేటింగ్, M ఫర్ machine, P for perform, or we can say particular also. Next U for used for, T for so trade అని చెప్పొచ్చు, టెక్నికల్ అని చెప్పొచ్చు, నెక్స్ట్ టెక్నాలజీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ E ఫర్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ R ఫర్ research. So this is the abbreviation of the computer. So viewers, సో ఇది మనకి ఏంటంటే సో బేసిక్. సో మీకు ఇందాక చెప్పాను కదా, సో మనం నేర్చుకోబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే విండోస్. సో ఫస్ట్ విండోస్ డెఫినేషన్ ఏంటంటే, సో విండోస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఆల్సో గ్రాఫికల్ యూజర్ interface. So it is developed by Microsoft company and the latest version of Windows is Windows 11. So this is the definition of the computer. So మీకు చెప్పాను కదా, సో విండోస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది కంప్యూటర్. సో ఎందుకంటే మనం కంప్యూటర్ని ఆపరేట్ చేయాలి అంటే మనకు కంపల్సరీగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. సో ఎందుకంటే విండోస్ని ఏమంటామంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సో వాట్ ఈజ్ మీన్ బై ఆపరేటింగ్ సిస్టమ్ సో ఆఫ్టర్ దిస్ డెఫినేషన్. అండ్ దీన్ని ఏమంటామంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని కూడా చెప్తాం. సో గ్రాఫికల్ యూజర్ అంటే ఏంటంటే, సో కంప్యూటర్లో మనం ఇందాక చెప్పాను కదా, సో మనం ఏదైనా గ్రాఫిక్స్ చేయాలి అంటే సో కంప్యూటర్ మనకు ఫస్ట్ ఆన్ కావాలి కాబట్టి, సో ఆన్ అయిన తర్వాత మనం ఏది చేయాలన్నా కూడా త్రూ విండోస్ ద్వారా చేస్తాం కాబట్టి, సో ఏ గ్రాఫిక్స్ చేయాలన్నా కూడా విండోస్ అవసరం కాబట్టి సో దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్తాం. అదేవిధంగా మనకి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే సో మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో డూ యూ నో హూ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది కంప్యూటర్? సో ఓనర్ ఎవరంటే సో బిల్ గేట్స్. సో ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో అదేవిధంగా మనకు సో విండోస్ ఒక లేటెస్ట్ వర్షన్ ఏంటంటే యూజ్ చేసే లేటెస్ట్ వర్షన్ ఏంటంటే విండోస్ 11. సో ఫస్ట్ ఆఫ్ మనకు వర్షన్ అంటే తెలవాలి. సో వర్షన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ డెవలప్మెంట్ స్టేజెస్. సో డెవలప్మెంట్ స్టేజెస్ని వర్షన్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సో లేటెస్ట్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఫోన్ కూడా అనుకున్నాం. సో షాప్కి వెళ్ళి ఏం చేస్తాం, సో ఏదైనా కొత్త మోడల్ ఉంటే చూపించండి సో అడుగుతాం కదా, అలానే సో మోడల్ లేటెస్ట్ మోడల్ని ఇక్కడ సో వర్షన్ అని చెప్తాం అనమాట. సో విండోస్ 11 కంటే ముందు మనకు విండోస్ 10 ఉండే, సో దానికంటే ముందు విండోస్ 8 వచ్చింది, దానికంటే ముందు విండోస్ 7 వచ్చింది, సో దానికంటే ముందు ఇట్లా విండోస్ 2000 వచ్చింది, విండోస్ ఎక్స్పీ వచ్చింది, ఇట్లా సో డిఫరెంట్ మనకు అంటే సో ఇవన్నీ వర్షన్స్ అంటే డెవలప్మెంట్ స్టేజెస్ అంటే డెవలప్ అవుతా వచ్చి మనకు విండోస్ 11 దగ్గర స్టాప్ అయిందనమాట. ఓకే వ్యూయర్స్, ఈ కంటెంట్ నచ్చినట్లయితే సో తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ సో తప్పకుండా సో ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.